హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈరోజు మదనపల్లి మార్కెట్లో స్టాక్ ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక ఈరోజు స్టాక్ విషయానికి వస్తే కనుక భాగ్యలక్ష్మి, ఎంఆర్ఎం, జేపీటీ, ఎన్ఎస్ఆర్ ఈ లైన్ చూస్తే కనుక ఈ లైన్ కూడా చాలా వరకు తక్కువగా ఉందండి. ఇంకొక లైన్ మెయిన్ గేట్ లైన్ చూస్తే కనుక ఇక్కడ కేఏకేజీ ఎంతని పట్టి, ఎంఆర్ఓ, సిఎంహెచ్, టీవీఎస్ లైన్ చూస్తే కనుక ఎస్జిఎస్ ఈ లైన్ చూస్తే కూడాను స్టాకు నిన్న వచ్చిన మాదిరిగానే వచ్చిందండి. స్టాక్లో ఎటువంటి మార్పు లేదు, తక్కువగానే వచ్చింది. ఇక ఈరోజు మన ఎక్స్పెక్టేషన్ చూస్తే కనుక మదనపల్లి మార్కెట్లో 27 కేజీల బాక్సు 1500 నుండి 1700 అనేది ఎక్కువగా పోతుందండి. అక్కడక్కడ మాత్రం మార్కెట్లో కొన్ని లాట్లు కొన్ని మండీల్లో బాగుంటే కనుక సూపర్ ఫైన్ క్వాలిటీ అయితే 1800, 900, 2000 రూపాయలకు పోయే ఛాన్సెస్ అనేది ఉందండి. ఎక్కువ మొత్తంలో 1500, 1700 లోపల పోతుంది. టాప్ రేట్లు గమనిస్తే కనుక 1008, 9, 2000 అనేది పోతుందండి అక్కడక్కడ. ఇక ఈరోజు కోలార్ మార్కెట్ గమనిస్తే కనుక కోలార్ మార్కెట్లో 900 రూపాయల వరకును ఎక్కువగా పోతాయండి. అక్కడక్కడ మాత్రము 1000, 1050, 1100, అక్కడక్కడ 1120 రూపాయలు కూడా పోవచ్చు అండి. ఎక్కువ శాతం చూస్తే కనుక 900 వరకు ఎక్కువగా పోతుంది 70%. మిగతా 70% లాట్లు 1000, 1100 ఈ విధంగా పోతాయండి. చూస్తాం ఈరోజు మన ఎక్స్పెక్టేషన్ మదనపల్లిలో 2000 రూపాయల టార్గెట్ 27 కేజీల బాక్సు, అదేవిధంగా కోలార్ మార్కెట్లో 1100 రూపాయల టార్గెట్ అండి. ఇది ఈరోజు మదనపల్లి కోలార్ యొక్క ఎక్స్పెక్టేషన్ రేట్లు. వెయిట్ చేసి చూస్తాం. 8 గంటల నుండి 8:30 అనేది యాక్షన్ 2 మార్కెట్లను స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.